హరిహర వీరమల్లు సినిమా నచ్చలేదు అని చెప్పేసి ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. సో దానికి హీరోయిన్ నిధి అగర్వాల్ ఇచ్చిన రిప్లై వింటే డెఫినెట్లీ అందరూ కూడా షాక్ అవుతారు. సో ఇక్కడ మనము ఈ సినిమాకి నెగిటివిటీ అనేది కొత్త ఏం కాదు. ఈ సినిమా పోస్టర్స్ కానీ, సినిమా ట్రైలర్ కానీ, టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా నెగిటివిటీ మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది లేదు, అది ఇది, సో ఆయన అది మాట్లాడిన ఇది మాట్లాడు, సినిమా బాయ్కాట్ చేస్తాం. సో ఇట్లాంటి రూమర్స్ అన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది కావాలని పని కట్టుకొని మరి సినిమాని చంపేయాలని చూస్తున్నారు. అయితే రాజకీయాలు, సినిమా రెండు సపరేట్ జానర్స్. బట్ ఇక్కడ ఏంటంటే రాజకీయాల్ని, సినిమాల్ని రెండింటినీ కూడా మిక్స్ చేసేసి వాళ్ళు ఏదో ఇంకా మేము అది ఇది అని చెప్పేసి పెద్ద గొప్పగా నిరూపించుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. కాకపోతే సినిమాని సినిమాగానే చూడాలి, రాజకీయాలు ఇంకా కంప్లీట్ సపరేట్. ఆయన ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, సీఎంఏ కావచ్చు, డిప్యూటీ సీఎంఏ కావచ్చు, పీఎం అయినా కావచ్చు. బట్ ఆయన అంతకుముందు ఒక హీరో, ఆయన సినిమా చేశాడు. ఆ స్టోరీ ఏంటి, ఆయన ఏం చూపించడానికి ట్రై చేశాడు, దాని గురించి చూడాలి తప్ప రాజకీయాల్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసి సినిమాని అది చేస్తాం ఇది చేస్తామని సో చాలామంది కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమా ఏదేమైనప్పటికీ మంచి టాక్తో ముందుకు దూసుకెళ్తుంది. ఎంతమంది శత విధాలుగా ట్రై చేసినప్పటికీ కూడా సినిమాలో కంటెంట్ ఉంది, స్టోరీ ఉంది కాబట్టి డెఫినెట్లీ మంచి టాక్తోనైతే ముందుకెళ్తూ ఉంది. సో ఈ క్రమంలోనే ఆల్రెడీ సినిమా సక్సెస్ మీట్ని కూడా నిర్వహించారు టీం వాళ్ళు. అయితే ఈ తర్వాత కూడా నిధి అగర్వాల్ కావచ్చు, లేకపోతే నిర్మాత ఏం రత్నం గారు కావచ్చు, కొన్ని థియేటర్లని విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఫ్యాన్స్తోని మీటప్ అవుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ ఒక పోస్ట్ని షేర్ చేసింది. సినిమా ఎవరైనా ఈ విధంగా మాట్లాడుకొని మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, మేము కూడా ఇంకా థియేటర్కి వెళ్ళి ఫ్యాన్స్తో మీటప్ అవుతున్నాం అని చెప్పేసి ఒక వీడియోని మాత్రం పోస్ట్ చేసింది. ఈ వీడియోని అయితే దీని కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. చాలామంది కూడా అందులో కొంతమంది అట్లా అంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇది కామన్. బట్ ఒక నెటిజన్ ఏంటంటే నాకైతే సినిమా అస్సలు నచ్చలేదని చెప్పేసి కామెంట్ పెట్టారు. సో దానికి నిధి అగర్వాల్ ఏ విధంగా రిప్లై ఇచ్చిందంటే, పర్లేదండి, నో ప్రాబ్లం, ఏమైనా అనుకోండి, బయాస్గా ఉండే ప్రేక్షకులకి డెఫినెట్లీగా సినిమా నచ్చుతుందని చెప్పేసి స్వీట్గా చెప్పింది అనమాట. అంటే ఆ ఒక్క చిన్న రిప్లైలోనే చాలా పెద్ద మీనింగ్ ఉంది. అంటే కొంతమంది ఒకే సైడ్ ఆలోచించకుండా బయాస్గా ఉంటారు. ఇది అంటే ఈయన ఎవరైనా కావచ్చు, సినిమాని సినిమా లాగానే చూడాలి. అది ఆయన వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇలా స్టోరీ బాగుందా దాన్ని బయాస్గా చూసే వాళ్ళకి మాత్రమే సినిమా నచ్చుతుందని చెప్పేసి తను చెప్పారనమాట. నిజంగానే ఇక్కడ ఒక రాజకీయాల్ని తీసుకొచ్చి సినిమాలో మిక్స్ చేస్తాం, మేము సినిమాని చంపేస్తామంటే కాదు. ఇక్కడ నిజంగా కొంతమంది కావాలని కూడా మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా కూడా ట్రై చేస్తున్నారు. సో ఇందులో ముస్లిమ్స్ని అది చేశారు, కించపరిచే విధంగా మాట్లాడని చెప్పేసి. కానీ అప్పట్లో మొఘలుల సామ్రాజ్యంలో ఔరంగజేబ్ అనే ఒక వ్యక్తి హిందూ దేవాలయాల్ని ఏ విధంగా ధ్వంసం చేశాడు, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలని ఎక్కడ ఏ విధంగా అమర్చాడు, ఎక్కడ ఏ విధంగా తీసుకెళ్ళాడు అని చెప్పేసి ఆయన చేసిన దాని చరిత్రని ఇందులో చూపించారు. కావాలనుకుంటే ఏ పుస్తకాలనే చదువుకోవచ్చు, ఔరంగజేబ్ చేసినటువంటి కృత్యాలు ఏంటి అని చెప్పేసి. సో దాన్ని ఇందులో జరిగిన దాన్ని చూపించారు తప్ప ఇంకా ఎవరిని కించపరిచే విధంగా ఏమి కూడా లేదు. సో అలాంటి రోజుల్లో ఒక యోధుడు సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇందులో ఒక పాత్రని క్రియేట్ చేసి హరిహర వీరమల్ అని చెప్పేసి చూపించారు. సో కథని కథలాగా చూడకుండా కొంతమంది కావాలని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కావచ్చు, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ నిధి అగర్వాల్ గారు ఏదైతే రిప్లై ఇచ్చారో ప్రజెంట్ అయితే దాన్ని చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సినిమాని సినిమాగా చూస్తూ బయాస్గా ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ సినిమా నచ్చుతుంది. ఎవరు ఎన్ని అడ్డిపుల్లలు వేసినా కూడా స్టోరీ బాగుందా, కంటెంట్ బాగుందా, సినిమా డెఫినెట్లీ ముందుకెళ్తుంది.